వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు బట్టల మూటలెత్తుకుని బంగారు భూమికి వచ్చి ఇక్కడ మనం అప్పటికే యాలకులు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలన్నీ విదేశాలకు పంపిస్తూ ఉన్నాం. విశ్వగురువు అంటే అర్థం ఆర్థికంగా కూడా అన్ని ఓడల్లో వెళ్ళే విదేశాలకి. సుగంధ ద్రవ్యాలన్నీ మనం పంపించాం. మసాలా, ముఖ్యంగా మసాలా ద్రవ్యాలు ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది భారతదేశమే. యాలకులు, లవంగాలు ఓడల్లో పంపి అమ్మింది భారతదేశమే. సత్యనారాయణ వ్రతంలో కూడా షావుకారు గారు ఆయన అల్లుడు ఓడ మీద వచ్చారని ఉంది, చూసుకోండి మీరు. అప్పటి నుంచి ఉంది విదేశాల్లో అమ్మడం, ఓడల మీద వెళ్ళడం. లేకపోతే వ్రత కథలో ఎందుకు ఉంటుంది? ఎప్పటిది సత్యనారాయణ వ్రతం, ఎప్పటి కథ? అప్పుడు ఓడల ద్వారా విదేశీ వ్యాపారం చేసేమనం. మన సరుకులు వాడు కొనుక్కున్నారు. ఈ సరుకులు ఇక్కడ దొరుకుతుంటే, ఈ నేలలో పండుతుంటే, ఆ దిక్కుమాలని అరేబియా ఎడారుల్లో ఏమీ పండక ఈ భారతదేశాన్ని దోచుకుందామని, వ్యాపారం చేద్దామని వాడు ఓడ మార్గం కనిపెట్టి వచ్చారు. వాస్కోడు గామా చరిత్ర చెబితే తెలుస్తుంది. వాడు కనిపెట్టారు పనిగట్టుకుని. ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బట్టల వ్యాపారం చేసుకుని వెళ్ళిపోలేదని జరిగిన మోసం ఎక్కడో గమనిస్తే ఇప్పుడు అదే మోసం